వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్గా ఉన్నాను. ఈరోజు బరంపూర్ వచ్చాను. ఒక చిన్న ఫంక్షన్ ఉందనుకున్నాను కదా, ఆల్రెడీ షార్ట్స్ అని పెట్టాను. ఇదైతే ఫుల్ వీడియో చేస్తాను ఈరోజు. ఇప్పుడు మాకు చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. నైట్ వచ్చి ఉన్నాను. ఈరోజు ఫంక్షన్ అనమాట. అది వచ్చి హాఫ్ సారీ ఫంక్షన్ మా అన్నయ్యల పాపది. ఆల్రెడీ నా వీడియోలో చూసుంటారు పాపకి. షార్ట్స్ కూడా పెట్టాను ఆల్రెడీ. చూడండి, ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం మార్నింగ్ అక్కడికి వెళ్ళడానికి, దొడ్డమల్లి ఇంటికి. ఇక్కడ ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడైతే రెడీ అవ్వుకొని అక్కడికి వెళ్తాం. అక్కడ ఫంక్షన్ అక్కడితో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం అంతా ఫుల్ వీడియో ఏదైతే పెడుతున్నాను. ఓకే, మళ్ళీ కలుస్తాను రెడీ అయిన తర్వాత. అందరూ రెడీ అవుతున్నారు, ఒక్కొక్కరు చూపిస్తారు. మా క్రిష్ ఇంకా రెడీ అవ్వలేదు, అవుతాడు ఇప్పుడు. వాడు ఫుడ్ తిన్నాడు, వాడు స్నానం చేసి రెడీ చేయించాలి. మా పిన్ని రెడీ అయిపోయారు, చెల్లి రెడీ అవుతుంది, ఇంకా అందరూ అక్కడ ఉన్నారు, అందరూ రెడీ అవుతున్నారు. వీడికి రెడీ చేసి మేమైతే అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. మా అక్క అందరూ వస్తారు. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి, మా క్రిష్ రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. మమ్మీ వాళ్ళతో అక్కడ ఉన్నాడు. మేము వెళ్తున్నాం ఇప్పుడు. మమ్మీ పిన్ని వెళ్ళారు క్రిష్ పట్టుకొని. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మా దొడ్డమల్లి ఇంటికి ఇక్కడే దగ్గరలో ఉంటారు. అయితే ఇంటి దగ్గరికి వచ్చాం. మా అన్నయ్యలు దొడ్డమల్లి ఉంటున్నారు కదా, పెద్దమల్లు వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్, ఇక్కడే ఫంక్షన్ అవుతుంది. డెకరేషన్ అవుతుంది, ఇంకా లోపల ఇక్కడ ఫంక్షన్ అవుతుంది. డెకరేషన్ చేస్తున్నారు. లిఫ్ట్ ఉంది కదే. ఓహో, ఇక్కడ భోజనాలు. ఇప్పుడు టిఫిన్ అందరు తింటున్నారు ఇక్కడ. తింటాం. ఫోటో తీయాలా, వీడియో తీయాలా? ఫోటో కూడా తీసాడు. రేపు పాడలే, ఇక్కడ ఉండే కదా పాడదు. ఫోటో కూడా తీసాను, వీడియో తీసాను, ఫోటో పంపిస్తాను. ఇక్కడ టిఫిన్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓహో, కనిపిస్తుందా? అందరూ ఒక్కొక్కరు వచ్చిస్తున్నారు. మమ్మీకి రెడీ కృషికు ఇక్కడ పడుకున్నాడు. ఇక్కడికి నిద్ర వచ్చిందేమో, పడుకోడిపోయాడు. ఈ పాపదే అనమాట హాఫ్ సారీ ఫంక్షన్ అవుతుంది. దీని పేరు వచ్చి చరిత అని పిలుస్తాం ఇంట్లో, బట్ జాహ్నవి పేరు. అదైతే మార్నింగ్ 3 o'clockకి లెగిసి స్నానం చేయించి గుడికి అయితే తీసుకెళ్ళారు. గుడికి తీసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కూర్చోబెట్టి అందరూ ఆశీర్వదిస్తున్నారు అనమాట. అక్షింతలు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో పేరెంట్ వాళ్ళందరికీ పలదానాలు ఇస్తున్నారు. మా దాంట్లో ఇలాగే అనమాట. మార్నింగ్ ఫస్ట్ రెడీ చేయిస్తారు, ఒక్కొక్క కొత్త డ్రెస్ వేసి ఇలాగ పలదానాలు పేరెంట్ వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ పలదానాలు అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆల్తీ అన్నది ఇస్తారనమాట. మార్నింగ్ ఒకసారి ఆల్తీ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇస్తారు. ఎంతమంది పేరెంట్ వాళ్ళు వచ్చి ఉంటారో అంతమందికి 7, 9 ఇలాగనమాట. ఇలాగా 7, 9 అనుకుంటా ఇచ్చారు అందరికీ పేరెంట్ వాళ్ళకి. ఆకు చెక్క అరటిపళ్ళు చేసి ఇచ్చారు. ఈ అమ్మాయి ఇక్కడైతే చేత వడ్డిస్తున్నారు పిల్లలకి అందరికీ అట్లు పాయసం. ఇదొక రిచువల్ అనమాట పిల్లలకి. అలాగే 9 మంది పేరెంట్ వాళ్ళకి కూడా వడ్డించాలి. మా క్రిష్ బాబుకి లేదు, అది తిండు కదా. మా క్రిష్ బాబు లేదు, షేర్వాణి వేసుకున్నాడు క్రిష్. అందరు పిల్లలందరికీ అట్లు పాయసం వడ్డిస్తున్నారు. చూస్తారు కదా ఎంత సందడి టెంపుల్ ఇది. మందిరం మాకు దొడ్డ ఇది.
హాయ్ ఫ్రెండ్స్, చెప్పు 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 చెప్పు. అది హాయ్, తీసాను తీసాను. హాయ్ పెద్దనా. తాత తాత హాయ్ తాత చెప్పు. హాయ్ తాత. కిస్సుది సాతన్ వచ్చాడు. సాతన్ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్. ఎలా చెప్తామా రోటికి ఎబ్బాగా అసలునా బావేరి వెళ్ళిపోయారా? వీడియో కాల్ చేసి ఫోటోలు వీడియో పంపిస్తాలే. మీకు కాదు, లావణ్య అదికి పంపించాను. పంపిస్తాను పంపిస్తాను. ఏది నేను చూడండి చూడండి. అది తీసాను. లంచ్ టైంలో అయితే చరితకి డ్రెస్ చేంజ్ చేసి లెహంగా వేసి తీసుకొచ్చాను అనమాట ఫంక్షన్ దగ్గరికి. అందరూ వస్తారు కదా అందుకని. ఇక్కడైతే రిలేటివ్స్ అందరూ రావడం స్టార్ట్ అయిపోయింది. భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయింది. చాలామంది భోజనం చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత కొంతమంది అయితే వచ్చి చరిత్ర దగ్గర స్టేజ్ మీదకి వచ్చి ఫొటోస్ అయితే ఫోటోగ్రాఫర్ తీస్తున్నాడు. అదేంటంటే రిలేటివ్స్ అందరూ చాలామంది బరంపూర్లో ఉన్నారు. మా మమ్మీ సిస్టర్స్ అందరూ కూడా బరంపూర్లో ఉన్నారు, అంటే కజిన్ సిస్టర్స్. ఈ దొడ్డమ్మ వచ్చి మా మమ్మీకి పెద్దనాన్న కూతురు, కానీ ఓన్ సిస్టర్ లాగే ఉంటారనమాట. ఆ పెద్దమ్మది 5 సిస్టర్స్, మా మమ్మీది 4 సిస్టర్స్. మరి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా అందరూ ఏంటంటే ఓన్ సిస్టర్ పేరేంటి? సాత్విక్. సాత్విక్ నా దగ్గర ఈ అక్క ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి మా పిన్ని కూతురు అనమాట, అమలక్క. వాళ్ళకి ఒక పాప ఉంది కదా, అది కూడా మా క్రిస్ తోటే అనమాట. అది 26 ఏప్రిల్లో పుట్టింది, వీడొచ్చి 27 ఏప్రిల్లో పుట్టాడు. 1 డే పెద్ద. అందుకే ఇక్కడ నేను అంటున్నాను 1 డే అక్క అని. 1 డే డిఫరెన్స్ అనమాట దానికి మా క్రిష్కి. తన పేరు వచ్చి లక్కీ. ఇక్కడేమో చరితది ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. వచ్చి తనకి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ గట్రా తీసుకున్నారు. దాని తర్వాత మేమందరం ఏంటంటే కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, మా వదిన అనేది. వాళ్ళందరూ కూడా వచ్చారు చాలామంది. ఇక్కడ ఏంటంటే క్రిష్ పడుకున్నాడు, అందుకే భోజనం చేస్తాం కదా ఆ టేబుల్ పైన అయితే పడుకోబెట్టేసాను అలాగా, ఖాళీగా ఉందని. ఎంతకని అలా పట్టుకుంటాం. ఆ పక్కనే మా సాత్విక్ కూడా నిద్ర వస్తే అడుగు పడుకున్నాడు కాబట్టి అడుగు కూడా పక్కన వేసి పడుకోబెట్టేసి మా బావ అయితే ఇది వీడియోలు తీసేస్తున్నారు తెగ. చూడు వాళ్ళిద్దరు ఎలా పడుకున్నారు అనుకొని. దాని తర్వాత మళ్ళీ వాడికి సెట్ చేసి వేసి ఒకరి చేతి మీద ఒకరి పెట్టి మళ్ళీ వీడియో తీయాలంటే మళ్ళీ వీడియో తీసాను. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం, వీడియోస్ కూడా తీసుకున్నాం.
కింద స్టేజ్ పైన కొన్ని రీల్స్ అయితే చేసాం. ఆ తర్వాత అందరం కలిసి పైకి వెళ్ళిపోయాం. లాస్ట్ అయిపోయిందండి, అందరూ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే రీల్స్ అందరూ చేసుకున్నాం. పిల్లలందరూ గోల రీల్స్ చేద్దాం అంటే చేసాం. ఇది ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీతో అందరూ కూడా రీల్స్ చేసాం. ఇది 3-4 టైమ్స్ టేక్స్ తీసుకొని మరి రీల్స్ చేసాం. ఇది బాగా వచ్చింది. నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి, ఇక్కడ లింక్ పెడతాను. నా డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ది లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక్కడ పైకి మేము అందరం వచ్చి బాగా రీల్స్ తీసుకున్నాం. వీడియోస్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా. ఇప్పుడు అందరూ కింద, పెద్దవాళ్ళు కింద ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. అందరు బాగా అలిసిపోయారు, వదిలే కష్టపడి టీ చేసుకున్నారు, నైట్ తీసుకున్నారు. అందరూ అలిసిపోయి బాగా టీ పడిపోయింది, మళ్ళీ హుషారు వస్తుంది ఇప్పుడు అందరికి. తీసుకుంటా టీ ఉందా? పెళ్ళందరూ అలాగే ఇక్కడ ఏంటంటే లాస్ట్కి అనమాట ఈవినింగ్ టైం అయిపోయింది. అందరూ అలిసిపోయి కొంతమంది అయితే శారీ చేంజ్ చేసుకుని నైటీ వేసుకున్న తర్వాత శారీతోనే ఫొటోస్, నైటీస్తో కూడా ఫొటోస్ తీసుకోవాలని అందరూ అయితే కూర్చోడిపోయారు. మొత్తం అందరూ సిస్టర్స్, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు అందరూ అనమాట. ఈ చరిత వచ్చి ఫస్ట్ మనవరాలు అనమాట మా మమ్మీ సిస్టర్ అందరిలో. ఎందుకంటే మా దొడ్డే పెద్ద అందరికన్నా, వాళ్ళ మనవరాలు పెద్ద, ఆ తర్వాత ఇంకందరూ. సో ఫుల్ బాగా ఎంజాయ్ చేసాం అందరూ అయితే. మా మమ్మీ వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు, మేమందరూ సిస్టర్స్ అందరూ ఎంజాయ్ చేసాం. మా కజిన్ సిస్టర్ అందరూ వచ్చాం, ఒక్క మా మీనువే రాలేదు. మమ్మీ వాళ్ళది కూడా సిస్టర్స్ ఇద్దరు రాలేదు. మమ్మీది ఇద్దరు పిన్ని పల్లకిన్లో ఉంటారు, వాళ్ళిద్దరే రాలేదు. ఇంకా అందరూ మా మామ, ఇంకొక మామ రాలేదు, పెద్ద మామ వచ్చారు. అలాగా ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. ఎంజాయ్ చేసి మా క్రిష్ కూడా ఎక్కువ బిజీ చేయలేదు, ఆడు ఎంజాయ్ చేశాడు. వాళ్ళది కూడా కజిన్ సిస్టర్స్ అందరూ వచ్చారు కదా, తమ్ముడు అక్క అందరూ వచ్చారు. వాళ్ళతో ఆడు కూడా కొంచెం. నేను చాలా రోజుల తర్వాత ఫంక్షన్ అటెండ్ అయ్యాను. ఈ 1 year అయింది కదా, నేను ఏ ఫంక్షన్ అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు అటెండ్ అవుదామన్నా కూడా క్రిస్తో ఇబ్బంది అనుకొని అటెండ్ అవ్వట్లేదు. అయినా కూడా ఈసారి ఎలాగైనా వెళ్దాం అనుకుని వెళ్ళాను. ఈ ఫంక్షన్ 1 day కోసం వెళ్ళినా కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ నెక్స్ట్ డే నేను రిటర్న్ వచ్చేసాను. 1 day కోసం అని వెళ్ళాను అక్కడికి, ఈ ఫంక్షన్ కోసం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.